అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్టి ముచ్చలు తయారుగున్నాయి. బీజేపీ పార్టీ దేశమంతా ఒక్క తిరుగుంటే తెలంగాణలో ఇంకో తిరుగున్నదని బాధపడుతున్నారట పార్టీ కార్యకర్తలు. పార్టీల గ్రూపులు, గుంపులు, పొంతల లేని సొంత అభిప్రాయాలు ఎవల కాలే యమునా తీరే అన్నట్టు చేస్తున్నారట. ఎంపీ ఈటెల రాజేందర్ కులమత రాజకీయాలకు బీజేపీలో తావులేదన్నట్టు మాట్లాడి ఆ తీరే రాజకీయాలు చేస్తున్నాడు. కానీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాత్రం ఉగ్ర రూపం, ఉర్రూతలూగిచ్చుడు, ఆవేశం బూనుడు, రెచ్చిపోయేటట్టు స్పీచ్లు ఇచ్చుడు, దూకుడు, ఉరుకుడు, రాజకీయాలు చేయాలి అన్నట్టు ఉంటాడు. బీజేపీ పార్టీకి ఇద్దరు గట్టి లీడర్లు. ఒకళ్ళు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఇంకొకళ్ళు తెలంగాణ బీజేపీ పార్టీ ఇత్తనాలకు నీళ్లు పోసి ఎగురు పెట్టించిన లీడరు. అయితే వీళ్ళు ఇద్దరికి ఒకలంటే ఇంకొకరికి పడతలేదు, పొత్తు కుదరక పోసుకుతలేదు. ఒకసారి వీళ్ళ నడుమిట్లా ఐస్ గడ్డలు వేసినా అంటుకొని మండే అంత వైరం ఉండేది. ఇప్పటికీ అట్లనే ఉన్నదా లేకుంటే నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు అయిందా అనేది మనకు తెలియదు. కానీ వీళ్ళిద్దరు నడుమిట్లా కొత్తగా ఎన్నికైన రామచంద్ర రావు నలిగిపోతున్నాడు, సర్ది చెప్పలేక చచ్చిపోతున్నాడు. వాళ్ళ సంగతి అట్లుంటే కడమ లీడర్లు సోషల్ మీడియాలో సోకుల మునిగి తేలుతున్నారు. ఎప్పటికీ ఏదో ఒక ముచ్చట మీద మాట్లాడి ట్రెండింగ్లు ఉండాలి అన్నట్టు నీతి సూత్రాలు చెప్తున్నాడు. వాటిని పబ్లిక్ స్టేటస్లు పెట్టుకునేటట్టు యేసుడు, మా లీడర్ మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్ అనుకునేటట్టు యేసుడు సోకులనే ఉన్నారు. సర్కారు మీద ఫైట్ చేసుడు లేదు, ప్రజల సమస్యల మీద మాట్లాడు లేదు. సేఫ్ గేమ్ ఆడుకుంటా కాంగ్రెస్ సర్కార్తోని షెబ్బాష్ అనిపించుకునే పని మీదనే ధ్యాస శ్వాస అన్నట్టు వ్యవహారాలు నడుపుతున్నారు. ఇంకా కొందరైతే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను జోకే పని వాళ్ళ బాధ్యతే అన్నట్టు తరాజు బాట్లు పట్టుకొని తయారుగున్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్నది మంచి పని, అంతకంటే గొప్ప నాయకుడు లేడు అన్నట్టు డోలు కొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలతోని కావాల్సిన పనులు చేయించుకొని వాళ్ళను పల్లెత్తు మాట కూడా అంటలేరు. కాంగ్రెస్ పార్టీ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితోని వీకుతా అన్నట్టు చేస్తున్నారు ఇంకొందరు. వీళ్ళంతా కాకుండా ఎవరైనా పార్టీని పైకి తీసుకొచ్చి దానికి గట్టిగా పనిచేస్తే వాళ్ళని పగ్గాలు పట్టి వెనక గుంజే ప్రయత్నం చేస్తున్నారు ఈ పెద్ద పెద్ద లీడర్లు. అందుకే బీజేపీ పార్టీని గాయి గందరగోళం ఇడ్చబెడతలేదు. కట్టర్ కాషాయం కార్యకర్తలను కన్ఫ్యూజన్ నుంచి బయటపడనిస్తలేదు. అంతా కాంటల కప్పలను జోకితే ఒక్కటి ఎగురుతలేదు, ఇంకోటి దూంకుతలేదు అన్నట్టే ఉన్నది. ఇట్లయితే బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చుడు ఎప్పుడు, కాషాయ కార్యకర్తల కాండ్లల్లో వెలుగులు నిండేది ఎప్పుడు అని మస్తు రంది పడుతున్నారట. బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే చూసి ధరించాలి అనుకునేటోళ్ళు. స్టూడెంట్ నంబర్ 1 సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి, బాహుబలి 2, త్రిపురారు, ఇంత పెద్ద పెద్ద సినిమాలు తీసిన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నంబర్ 1 డైరెక్టర్ అయిన రాజమౌళి సార్ మీద పెద్ద పెద్ద కేసులు అయితేనుల్లో. మరి ఎందుకో ఏం కథనో చూద్దాం పాన్రి. తెలుగు సినిమా పరిశ్రమలనే అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సార్ మీద సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లా ఫిర్యాదు నమోదైంది. మొన్న జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లా హనుమంతుడి మీద ఎస్ఎస్ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు ఈ వ్యాఖ్యలను కొంతమంది గరం అయ్యేటట్టు చేసినాయని రాష్ట్రీయ వానర సేన సంఘం సభ్యులు ఈ ఫిర్యాదు చేసిరట. మరి దీని మీద దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే అసలు కథ ఏంటంటే, మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా వారణాసి సినిమా కొరకు ఈ నడుమ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించింది. అయితే ఆడ చిన్న సాంకేతిక లోపం వల్ల ఈవెంట్ కు జరిసేపు అంతరాయం కలిగిందట. ఇక రాజమౌళి భావోద్వేగానికి గురయ్యి ఆయనకు దేవుని మీద నమ్మకం లేదన్నాడు. అటెనక మన ఆయన వచ్చి హనుమంతుడిని ఎనుకుని నడిపిస్తాడని చెప్పిండు. ఇట్లా జరిగిన వెంటనే కోపం వచ్చిందని, నా భార్యకు హనుమంతుడు అంటే చాలా ఇష్టం, ఆయనను తన స్నేహితుని లెక్క భావిస్తుంది, నా భార్య మీద కూడా కోపం వచ్చింది అన్నాడు. అట్లా హిందూ దేవుళ్ళని కించపరిచినట్టు మాట్లాడిండు. కాబట్టి హిందూ సంఘాల పెద్దలకు క్షమాపణ చెప్తే కేసులు కొట్టేస్తారా, చెప్పేదాకా ఈ కేసులు అట్లనే కొనసాగుతాయా అనేది ముందు చూడాలి. మామూలుగా స్కూటరు లేకుంటే బైక్ మీదనైతే ఇద్దరు ఎక్కిపోవచ్చు. అదే ట్రావెల్ వ్యాన్ అయితే ఒక 10 నుంచి 12 మంది దాకా కూర్చుంటారు. ఇక డ్రైవర్ తోటి కలిపితే ఇక గవర్నమెంట్ లేకుంటే ప్రైవేట్ బస్ అయితే 50 నుంచి 60 సీట్లు ఉంటాయి కాబట్టి మనిషికి ఒక సీట్లో కూర్చుంటారు. అదే ఆటోనో కారు అయితే ముగ్గురు లేకపోతే గట్టి ఇరికిచ్చి కూసబెట్టిన ఒక 4-5గురుగా కూసవచ్చు. కానీ ఈ బడి పోరగాల పరిస్థితి చూస్తే తారీఫ్ చేయాల్సిందే పోన్రి. ఇక మన గల్లీలా కుక్కి ఇంతే ఎట్లయితే కుక్క పిల్లలు ముడుచుకొని ఉంటాయో గట్ల ఆటోలా ఈ స్కూల్ పోరగాళ్ళను కోడిని ఒదిగేసినట్టు పొదిగేసిండ్రు చూడు. ఒక్కదాన్నే కుక్కి ఎక్కించిండ్రట ఆటో డ్రైవర్ అన్న. బడికి ఎక్కించుకొని పోతుండగా ట్రాఫిక్ పోలీసులు చూసి ఆపిండ్రు. ఇక డ్రైవర్ను ఒక మల్క ఈరు ఆర్చుకొని తిట్టుకుంటా కౌన్సిలింగ్ ఇచ్చుకుంటా ఆటోను సీజ్ కూడా చేసిండ్రట పోలీసులు. ఇగో చూడుండ్రు, ఒక దిక్కు పోరల్ని దించుతున్నాడు, 1 2 3 4 5 12 15 నాయను
మగధీర సినిమాల షేర్ ఖాన్ అన్నట్టు లెక్క ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకో అన్నట్టు ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఈ బుడ్డ షేర్ ఆటోలో 23 మంది పిల్లల్ని ఇరికిచ్చి ఇరికిచ్చి ఊసబెట్టిండు. అసలు వాళ్ళకి గాలాడుతుండొచ్చినా ఊపిరి ఉంటుందా పోతుందారా అయ్యా? అంత మంచిగానే ఉన్నది కానీ ఇంకో దిక్కు వాళ్ళ అయ్య వాళ్ళకన్నా తెలివి లేకుండా వచ్చినా పైసలు కట్టి మరి పోరలను పరిశాన్ చేస్తున్నారు. అయ్యో ఆగు ఆగు పోరలకు చెమటాలు పట్టే షుష్ అంటారు గాలాడక పాపం. గిట్ చూడుండ్రి ఆటో సైడ్ అద్దం కాడ బాక్సులు కూడా తలిగించుడు ఆ బరువుకు ఆ అద్దం కూడా ఉంటుందా పోతుందా అర్థం అవుతలేదు పోన్రి. చూడుండ్రి ఆడి పోరగాళ్ళను మగ పోరగాళ్ళను అందరిని కలిపి ఒకటే ఆటోలో జమాయించి పోతుండు. ఇదంతా నాగర్ కర్నూలు పట్టణ కేంద్రంలో అయిందట. ఓ అయ్యవలు జర మీ పిల్లల్ని కూడా ఓ కన్నేసి పెట్టుండ్రి లేకుంటే ఇష్టానుసారంగా తీసుకుపోతారు జాగ్రత్త మలా అని అంటుర్రు ఈ వార్త చూసిన తల్లిదండ్రులు. ఇది జర ఇంటానికి వింతగానే ఉంటది కానీ వినాల్సిందే ఈనుండ్రి తప్పది. కాంగ్రెస్ సర్కారు అన్నిట్లల్లా మహిళలకు తొలి ప్రాధాన్యత ఇస్తుంది కానీ ఈ ముచ్చట్ల మాత్రం దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు బతుకమ్మ పండుగ అయిపోయి 3 నెలలు దాటొస్తుంటే బతుకమ్మల చీరల గురించి ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది. తెలంగాణలో తొలిసారి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత చీరల పంపిణీ. ఇది మా ప్రభుత్వమే తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు ప్రకటించిండు. తెలంగాణ మొత్తంలో మహిళలకు సంక్షేమం కొరకు మరో చారిత్రాత్మక అడుగు వేసిండ్రని చెప్పిండు. ఆడోళ్లకు చీరలు పంపిణీ చేయాలన్న గొప్ప నిర్ణయం తట్టిందట మన బట్టి సారుకు. ఏమన్నాడు ఒకసారి నుండ్రి. ఇదొక గొప్ప నిర్ణయం. ఇది మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళలకి చీర ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి మహిళ చిరునవ్వు మా ప్రభుత్వానికి ఆస్తి. అందుకే తెలంగాణలో తొలుతనే మహిళలకు చీరల పంపిణీ మా సర్కారు తీసుకున్న గొప్ప నిర్ణయం అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కానికి వచ్చిండు. పండుగ అయిపోయి నెలలు గడుస్తున్నా ఇప్పుడు చీరల గురించి ఇచ్చి అదేదో పెద్ద గొప్ప కార్యం చేసినట్టు ఒలుకవస్తున్నారు మన సార్లు. ఆ చీరల వ్యవహారం చూస్తే వాంతొచ్చినా కూడా వెనకపోతట్టే ఉంది పోన్రి. అవి చీరలా లేకపోతే సెక్యూరిటీలకు ఇచ్చే యూనిఫామా అన్నట్టే ఉందని అడ్డగోలుగా ఆడిపోసుకుంటారు ఆడోళ్ళు. మరి మీ గిట బతుకమ్మ చీరలు అందినాయా నచ్చినాయా? జర డిప్యూటీ విక్రమార్క సార్కు చెప్పుండ్రి నచ్చినాయా లేదు. సుశిరానల్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తానే ఉండరు మైక్ టీ ముచ్చట్లు.